ఓ ప్రమాదానికి ఎరవేసి వేటాడడం అంటే భయం కూడా భయపడి పారిపోవాలి. అప్పుడే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ధైర్యానికి ఓపిక తోడవ్వాలని, కలిసి వచ్చే ఒక్క క్షణం కోసం ఎదురు చూడాలి. ఈ మాటలన్నీ ఎందుకు అంటే, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే విషయంలో ఇదే ఫాలో అయింది ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్. 3 గదుల్లో బాంబులు, 2 నెలల ఉత్కంఠ, ఒక్క క్షణం కోసం ఎదురుచూపు ఎట్టకేలకు హమాయేను ఖతం చేసింది. క్షిపణి దాడి అని ప్రపంచం అనుమానపడేలా, ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యపడేలా మొసాద్ ప్లాన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. హనియే బస చేస్తారని భావించిన ఇంట్లో 2 నెలల ముందే బాంబు అమర్చి ఉంచింది మొసాద్. ఏ బెడ్రూమ్ లోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరి అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూర్చున్న మరణం రాగానే ఒక్కసారి మింగేసింది. హనియే హత్య ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆయనను రాజధాని టెహ్రాన్లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హత్య చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌస్ లో హనియే హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఇరాన్, హమాస్, హిజ్బుల్లాలు ఈ దాడి ఇజ్రాయెల్ మొసాద్ చేసిందని ఆరోపిస్తోంది. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. హనియేని ఎలిమినేట్ చేయాలని కొన్నేళ్ల నుంచి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం 2 ఇరాన్ ఏజెంట్లను మొసాద్ నియమించుకున్నట్లు సమాచారం. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలకు వచ్చిన సందర్భంలోనే హనియేని హత్య చేయాలని ముందు ప్లాన్ చేశారు. రద్దీ ఎక్కువ ఉండడంతో ఆ ప్లాన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆపరేషన్ ని కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార సమయానికి మార్చారు. ఉత్తర టెహ్రాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధీనంలో ఉన్న గెస్ట్ హౌస్ లోనే హనియే ఉంటాడని ఏజెంట్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 3 గదుల్లో బాంబులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధికారుల దగ్గర ఉన్న నిఘా ఫుటేజ్ లో ఏజెంట్లు మూమెంట్స్ రికార్డ్ అయ్యాయి. 2 రూముల్లోకి ప్రవేశించడం, 3 నిమిషాల గ్యాప్ లో వెళ్లిపోవడం చూపించింది. హనియే ఉంటాడని అంచనా వేసిన రూముల్లో పరికరాలను ఉంచి వారు గుర్తించబడకుండా ఏజెంట్లు బయటకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఆ గదుల మీద నిఘా ఉంచారు. హనియే ఇలా ఎంటర్ అయ్యాడో లేదు, అప్పటికే అమర్చి ఉన్న బాంబును అలా పేల్చేశారు. అయితే ఇది క్షిపణి దాడి అని ముందు అంతా అనుకున్నారు. కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్ పై దూరం నుంచి అంత యాక్యురేట్ గా క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. అయితే ఆ గెస్ట్ హౌస్ కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే దెబ్బతిన్నాయి. హనియే మరణానికి గది లోపల పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో 2 నెలల కిందే బాంబు పెట్టారని తేల్చారు. హనియే మరణం తర్వాత మొసాద్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఆ నిఘా సంస్థ గురించి తెలుసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 3 బిలియన్ల వార్షిక బడ్జెట్ తో 7,000 మంది సిబ్బందితో ప్రపంచంలో అమెరికా CIA తర్వాత 2వ అతిపెద్ద గూఢచార ఏజెన్సీగా మొసాద్ ఉంది. మొసాద్ అనేక విభాగాలను కలిగి ఉంది. ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల్లోనే కాకుండా లెబనాన్, సిరియా, ఇరాన్ వంటి దేశాల్లో ఇన్ఫార్మర్లను, ఏజెంట్ నెట్వర్క్ ని కలిగి ఉంది. మొత్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్ విభాగం అత్యంత సున్నితమైన హత్యలు, విధ్వంసం వంటివి యుద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.